తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కళాకారుల కృషికి గుర్తింపుగా ఇచ్చే పురస్కారం వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు కళాకారులకు అత్యున్నత గౌరవంగా ఉండేవి. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ను తెరపైకి తెచ్చింది. తాజాగా 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డుల ప్రకటన వెలువడింది. ఈ అవార్డుల వివరాలను గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ చైర్మన్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నేడు అధికారికంగా వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు దశాబ్దాలుగా వెలకట్టలేని సేవలు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని ఈ ఏడాది అత్యున్నతమైన ఎన్టీఆర్ జాతీయ పురస్కారం వరించింది. టాలీవుడ్ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడంలో చిరంజీవి కృషిని గుర్తించి ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది. మెగాస్టార్తో పాటు మరికొందరు దిగ్గజాలకు కూడా విశిష్ట పురస్కారాలు దక్కాయి. లోకనాయకుడు కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డు దక్కగా సహజ నటి జయసుధకు ఏఎన్ఆర్ పురస్కారం లభించింది. అలాగే అగ్ర నిర్మాత అశ్విని దత్తుకు నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్, ప్రజాకవి సుద్దాల అశోక్ తేజకు సినారే పురస్కారం, లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావుకు బిఎన్ రెడ్డి అవార్డుతో పాటు చక్రపాణి ఫిల్మ్ అవార్డు ప్రకటించారు. ప్రజానటుడు ఆర్ నారాయణమూర్తిని కాంతారావు పురస్కారంతో సత్కరించబోతున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను ఎంపిక చేశారు. ఇక యువ నటీనటుల విభాగంలో చూస్తే తండేల్ సినిమాలో అద్భుతమైన నటన కనిపించిన నాగ చైతన్యకు ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు దక్కింది. అదేవిధంగా ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో తన నటనతో మెప్పించిన నేషనల్ క్రష్ రష్మిక మదాన్నాను ఉత్తమ నటిగా జ్యూరీ ఎంపిక చేసింది. ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. స్పెషల్ జ్యూరీ అవార్డుల విభాగంలో కూడా ఆసక్తికరమైన ఎంపికలు జరిగాయి. ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్గా 23 నిలవగా, ఉత్తమ మేల్ యాక్టర్గా రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి గాను చైతు జొన్నలగడ్డ ఎంపికయ్యాడు. 8 వసంతాలు చిత్రంలో అద్భుతంగా నటించిన అనంతికకు ఉత్తమ నటిగా అవార్డు దక్కగా, ఛాంపియన్ సినిమాతో మెప్పించిన యువ హీరో రోషన్ స్పెషల్ జ్యూరీ హీరోగా పురస్కారం అందుకోబోతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ గద్దర్ అవార్డులు సినీ రంగంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతాయని, అర్హులైన ప్రతిభావంతులకు ఈ గౌరవం దక్కడం పట్ల సినీ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే అట్టహాసంగా జరగబోతున్న వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేయనున్నారు.